ఐపీఎల్ 2025లో రియాన్ పరాగ్ తన పేరు గుర్తుండిపోయేట్టు చేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మొయిన్ అలీ బౌలింగ్లో వరుసగా 5 సిక్సర్లు బాది ఐపీఎల్ హిస్టరీలో బెస్ట్ హిటర్స్ లిస్టులో చేరిపోయాడు. అయితే ఈ మ్యాచ్లో ఆరంభంలోనే రాజస్థాన్ వికెట్లు కోల్పోయినప్పటికీ రియాన్ పరాగ్ ఆకాశమే హద్దుగా హిట్టింగ్ చేశాడు. 45 బంతులు ఆడిన రియాన్ పరాగ్ 6 ఫోర్లు 8 సిక్సర్స్తో 95 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా రాజస్థాన్ బ్యాటింగ్ 13వ ఓవర్లో మొయిన్ అలీ బౌలింగ్కి వచ్చాడు. మొదటి బంతికి హెట్మేయర్ సింగిల్ తీసి పరాగ్కి స్ట్రైకింగ్ ఇచ్చాడు. దాంతో పరాగ్ అదే ఓవర్లో వరుసగా 4 సిక్సర్స్తో విరుచుకుపడ్డాడు. కానీ మొయిన్ అలీ తర్వాత బంతి వైడ్ వేశాడు. ఇక ఆ తర్వాతి బంతి కూడా వైడ్ వేసే ప్రయత్నం చేయగా పరాగ్ దాన్ని సిక్సర్గా మలిచాడు. దాంతో ఆ ఓవర్లో పరాగ్ 5 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు. అయితే ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో రియాన్ పరాగ్ 5వ స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ హిస్టరీలో 2012లో క్రిస్ గేల్ మొట్టమొదటిసారి రాహుల్ శర్మ బౌలింగ్లో 5 సిక్సర్లు బాదాడు. రాహుల్ తెవాటియా 2020లో 5 సిక్సర్లు నమోదు చేశాడు. ఇక ఐపీఎల్ 2021లో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్ బౌలింగ్లో 5 సిక్సర్స్తో రెచ్చిపోయాడు. అలాగే ఐపీఎల్ 2023లో రింకు సింగ్, యష్ దయాల్ బౌలింగ్లో 5 సిక్సర్లు బాది గుజరాత్పై కోల్కతాని గెలిపించాడు. మళ్ళీ ఇప్పుడు ఐపీఎల్ 2025లో రియాన్ పరాగ్ ఈ రికార్డును అందుకున్నాడు.